హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా మేకప్ బాక్స్లో నేనేమేమి పెట్టుకుంటాను అండ్ అలాగే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఈ మేకప్ బాక్స్లో ఏవేవి క్యారీ చేస్తాను అనేవి ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేకప్ బాక్స్ అంటే ఏవేవో ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ ఏవి ఉండవులేండి. ప్రతి ఒక్కరి దగ్గర అంటే బిగినర్స్కి కావాల్సినవి ఏవో సో అవే ఉంటాయన్నమాట నా ఈ మేకప్ బాక్స్లో. సో ఇక లేట్ చేయకుండా నా మేకప్ బాక్స్లో ఏవేవి ఉన్నాయో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసినటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. ప్రతి ఒక్కరు ఎవరి స్కిన్ టోన్కి తగినట్లుగా వాళ్ళు ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. నేను వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటాను. నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ అలాగే లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఎక్కువగా నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు లాక్మే పీచ్ మిల్క్ని యూస్ చేస్తాను. ఇది కూడా నివియా క్రీమే. ఈ నివియా క్రీమ్ వచ్చేసి నార్మల్ క్రీమ్ అనమాట. దీన్ని కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా 100 టైమ్స్ వాష్డ్ ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది. సో ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే రిజల్ట్ అనేది. నేను ప్రిపేర్ చేసినటువంటి 100 టైమ్స్ వాష్డ్ ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. నేను ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి క్రీమ్ వచ్చేసి జస్ట్ నార్మల్ నివియా క్రీమే అండి. ఇదైతే నా స్కిన్ని అంత ఎక్కువసేపు ఏమీ మాయిశ్చరైజర్గా ఏమీ ఉంచదు. 100 టైమ్స్ వాష్డ్ ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని చెప్పాను కదా, సో అదైతే నాకు చాలా బాగా వర్క్ అయిందనమాట. 24 అవర్స్ వరకు అయితే నా స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఇప్పుడు చూపించినటువంటి ఈ 3 క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో నివియా సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ అలాగే లాక్మే పీచ్ మిల్క్ అండ్ అలాగే నివియా క్రీమ్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఫేస్కి అండ్ అలాగే అప్పుడప్పుడు ఈ నివియా క్రీమ్ని హ్యాండ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వ్యాజ్లిన్లో కోకోగ్లో లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ అనమాట. ఇందులో వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి కోకోక్ బటర్ అనమాట. ఇది కూడా హ్యాండ్స్కి అండ్ అలాగే లెగ్స్కి అప్లై చేసుకుంటాను. దీని మీద 48 అవర్స్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ అయితే ఉందండి. నా స్కిన్ అయితే అంతసేపు మాయిశ్చరైజర్గా ఉంచదు. నెక్స్ట్ వచ్చేసి స్మిటెన్ వెబ్సైట్లో ట్రయల్ కిట్లో కొన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకున్నానండి. ఈ ట్రయల్ కిట్ వల్ల ఏవైనా ప్రోడక్ట్స్ మనకి పడతాయో లేదో తెలుసుకోవడానికి చిన్నవిగా అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో వాటిని ట్రయల్ చేసి మన స్కిన్కి తగినట్లుగా ఏవైతే మనకు సెట్ అవుతాయో సో వాటిని కొనుక్కోవచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. అందుకనైతే నేను వీటిని ఆర్డర్ చేసుకున్నాను. ఈ ట్రయల్ కిట్లో నేను తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్లో 2 ఫేస్ వాషెస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మమార్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మమార్త్ విటమిన్ సి ఫేస్ వాష్ అనమాట. నాకు వచ్చేసి ఈ ఉప్టన్ ఫేస్ వాష్ అనేది బాగా సెట్ అయిందనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ ఉప్టన్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఈ ట్రయల్ కిట్లోనే నేను ఇంకో 4 ప్రొడక్ట్స్ అనేది కొన్నాను. సో అవైతే నేను నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి పతాంజలి అలోవెరా జెల్ అనమాట. ఈ అలోవెరా జెల్ని ఫేస్కి కానీ హెయిర్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. మన హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్గా షైనీగా అండ్ అలాగే స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. అండ్ అలాగే ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది కూల్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంటి కింద ఏవైనా డార్క్ సర్కిల్స్ లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అనమాట. నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటే చాలా చల్లగా మంచిగా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేచి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పింజ్ బేబీ ఆల్ ఇన్ వన్ డైలీ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడం వల్ల ఒక ఫౌండేషన్ని అప్లై చేసుకుంటే ఎలాంటి లుక్ వస్తుందో సో అలాంటి లుక్ని అయితే ఈ క్రీమ్ తీసుకొస్తుంది. నేను ఇక్కడ నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి మీరే. నేను ఇక్కడ ఈ క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి అండ్ అలాగే అప్లై చేయని హ్యాండ్కి డిఫరెన్స్ అయితే మీరే చూడండి. నాకైతే ఈ క్రీమ్ని అప్లై చేసిన హ్యాండ్ అయితే షైనీగా స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చేసి లాక్మే పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. ఇందులో షేడ్ వచ్చేసి న్యాచురల్ కోరల్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి బిలో 200 ఉంటుంది, 180 రూపీస్ అనమాట. నేను ఇక్కడ ఈ ఫౌండేషన్ని నా హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. ఈ బ్లెండర్తో అప్లై చేసుకుంటున్నాను. ఎంత మంచిగా బ్లెండ్ అవుతుందో చూసేయండి. మీరు ఈ ఫౌండేషన్ని ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువగా రబ్ చేసుకోవద్దు. ఇలా ట్యాప్ మోషన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. చూసారు కదా అప్లై చేసిన హ్యాండ్ అనేది ఎంత షైనీగా అండ్ అలాగే స్మూత్గా కూడా ఉంది. అప్లై చేయని హ్యాండ్కి అండ్ అలాగే అప్లై చేసిన హ్యాండ్కి కూడా మీరు డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఈ కాంపాక్ట్ పౌడర్లో కూడా నేను యూజ్ చేసే కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి లాక్మే రేడియన్స్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఇందులో షేడ్ వచ్చేసి న్యాచురల్ పేరల్ అనమాట. ఫౌండేషన్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ మ్యాట్ లుక్ని కూడా ఇస్తుంది అనమాట ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కాజల్. నేను యూజ్ చేసే కాజల్ వచ్చేసి మెబ్లిన్ న్యూ ఇయర్ కాజల్. ఇది చాలా థిక్ బ్లాక్గా ఉంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది.
అలాగే ఈ కాజల్తో పాటు ఐబ్రో పెన్సిల్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ ఐబ్రో పెన్సిలే. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్స్. ఈ లిప్ లైనర్స్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పర్పుల్ అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. ఈ లిప్ లైనర్స్ అయితే మన లిప్స్కి మంచి షేప్ని అయితే ఇస్తాయన్నమాట. ఒకటి పర్పుల్ అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్ 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్ని ఐటెక్స్ ఐకానిక్ కాజల్. ఈ కాజల్ని అయితే నేను ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నా లిప్స్టిక్స్ కలెక్షన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఎలైట్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఈ ఎలైట్ మ్యాట్ లిప్స్టిక్లో నేను యూజ్ చేసిన షేడ్ వచ్చేసి బెర్రీ టీ అనమాట. ఈ షేడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ లిప్స్టిక్ తర్వాత నాకు ఇష్టమైన లిప్స్టిక్ వచ్చేసి లాక్మే అబ్సల్యూట్ మ్యాట్ మెల్ట్ లిక్విడ్ లిప్ కలర్ అనమాట. ఇందులో షేడ్ వచ్చేసి మల్బరీ ఫీస్ట్ అనమాట. ఈ లిప్స్టిక్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఈ లాక్మే మ్యాట్ లిప్స్టిక్లో ఈ మల్బరీ ఫీస్ట్ షేడ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది షైనర్ అనమాట. ఇది కూడా లాక్మే అబ్సల్యూట్ ప్లంప్ అండ్ షైన్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఈ బ్లూ హెవెన్ మ్యాట్ లిప్స్టిక్ కూడా అండర్ 200 ఉంటుంది, జస్ట్ 135 రూపీసే అనమాట. ఈ షేడ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ ప్రోడక్ట్ రెనే ఫ్యాబ్ 5-in-1 లిప్స్టిక్. ఇందులో అయితే 5 షేడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి చూసేయండి. ఈ షేడ్స్ నేమ్స్ నాకేం తెలియదు, ఇందులో కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. ఈ రెనే ఫ్యాబ్ 5-in-1 లిప్స్టిక్స్లోని 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి న్యూడ్ కలర్స్, ఇంకోటి వచ్చేసి బోల్డ్ కలర్స్ అనమాట. నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి బోల్డ్ కలర్స్. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే అంతే. నేను ముందే చెప్పాను కదా, స్మిటన్ వెబ్సైట్ నుంచి కొన్ని ట్రయల్ కిట్ అనేది తీసుకున్నాను అనేసి. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చేసి ప్లమ్ డే అండ్ లైట్ సన్ స్క్రీన్ అనమాట. నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేయను, సమ్మర్ అనేది వస్తుంది కాబట్టి. సో నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది హిమాలయ లిప్ బామ్. నెక్స్ట్ ఇది కూడా ఒక లిప్ బామే అనమాట. ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్ని లిప్ బామ్. ఇది కూడా స్ట్రాబెరీ ఫ్లేవరే. ఇది 10 రూపీస్ స్ట్రాబెరీ ఫ్లేవర్ లిప్ బామ్ అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి బ్లెండర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్టిక్కర్స్ అనమాట. నెక్స్ట్ ఇవి కూడా బ్లాక్ స్టిక్కర్సే, కాకపోతే ఇవి డిబ్బీలో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చిన్ని బ్లాక్ స్టిక్కర్స్. నెక్స్ట్ ఇవి కలర్ స్టిక్కర్స్. ఏమైనా స్పెషల్ అకేషన్స్కి, ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి, శారీస్ మీదకి మ్యాచింగ్ కోసము ఇవి పెడుతూ ఉంటానన్నమాట. ఇవి రబ్బర్ బ్యాండ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మేకప్ బ్రష్లు అనమాట. మేకప్ వేసేది లేదు కానీ మేకప్ బ్రష్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ 2 క్లచెస్ అనమాట. నేనైతే మోస్ట్లీ పెద్దవే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యాంటీ యాక్నే సీరం అనమాట. ఇది కూడా నేను స్మిటన్ వెబ్సైట్లో ట్రయల్ కిట్లో తీసుకున్నాను కానీ ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేయలేదు. ఈ సీరం అయితే మన స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుందంట. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఒక 3 to 5 డ్రాప్స్ దాకా మన ఫేస్ అండ్ అలాగే నెక్ మీద ఈవెన్గా ఫింగర్ టిప్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి, మసాజ్ చేయకూడదు. ఇలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే గ్లోగా ఉంటుందంట. నేనైతే యూజ్ చేయలేదు. నెక్స్ట్ స్మిటన్ ట్రయల్ కిట్లోనే రెడ్ వైన్ ఫేస్ క్రీమ్ని కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ క్రీమే అనమాట. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్మిటన్ ట్రయల్ కిట్లోనే స్కిన్ బ్రైట్నింగ్ జెల్ అనమాట. ఈ బ్రైట్నింగ్ జెల్ వచ్చేసి జస్ట్ హెర్బ్స్ నుంచి ఆయుర్వేదిక్ జెల్ అనమాట. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టిక్స్ అనమాట. ఇవి గర్ల్స్కి మస్ట్ అండ్ షుడ్ కదా. అంతేనండి, నేను నా మేకప్ బాక్స్లో ఏవేవి థింగ్స్ పెట్టుకున్నానో అండ్ అలాగే బిగినర్స్కి కావాల్సినటువంటి థింగ్స్ని ఇవన్నీ షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.